ప్రత్యక్షత, దేవుని స్వరమును వినుట, ఆయన ముఖమును చూచుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనంలో ప్రభువు మనతో ఇలా అంటున్నాడు: నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టితో, ముఖ్యంగా తన బిడ్డలతో ముఖాముఖిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. పూర్వకాలముందు భక్తులు దేవుణ్ణి ఏ విధంగా దర్శించారో, ప్రస్తుత కాలంలో మనం ఆయన సన్నిధిని ఎలా అనుభవించాలో కొన్ని సత్యాలను గమనిద్దాం. 1. దైవ దర్శనానికి కావలసిన అర్హత: హృదయశుద్ధి. యేసుక్రీస్తు కొండమీది ప్రసంగంలో సెలవిచ్చినట్లు, హృదయశుద్ధిగలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మత్తయి. దేవుణ్ణి చూడాలంటే బాహ్యమైన అలంకరణ కంటే అంతరంగిక పవిత్రత ముఖ్యం. లోకమనే మాలిన్యం మన హృదయాలను కమ్మేసినప్పుడు దేవుని స్వరం వినబడదు. ఎప్పుడైతే మనం మన పాపాలను ఒప్పుకుని శుద్ధీకరించబడతామో అప్పుడు ఆయన మహిమ మనకు ప్రత్యక్షమవుతుంది. 2. పూర్ణ హృదయముతో వెదకుట. నేటి కాలంలో మన ప్రార్థనలు కేవలం అవసరాల కోసమే ఉంటున్నాయి. కాని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇలా సెలవిచ్చాడు: మీరు పూర్ణ మనస్సుతో నన్ను వెదకిన ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవుడు మనకెక్కడో దూరంగా లేడు. మనం ఆయన్ని వెదకడంలో ఎంత ఆసక్తి చూపిస్తామో ఆయన తనను తాను మనకు అంతగా కనబర్చుకుంటాడు. అబ్రహాము వద్దకు దేవుడు దిగివచ్చి భోజనం చేసినట్లు ఆదికాండము నేడు మన హృదయ వాకిట నిలబడి ఆయన తట్టుచున్నాడు. 3. ఆజ్ఞలను గైకొనుట, ప్రేమను కనబరుచుట. దేవుని చూడటమంటే కేవలం అద్భుతాలు చూడటం కాదు. యోహాను సువార్తలో చెప్పబడినట్లు, ప్రభువు ఆజ్ఞలను గైకొనేవాడే ఆయన్ని ప్రేమించువాడు. అట్టివానికి ప్రభువు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. మనం దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడు ఆయన ఉనికి మనకు అనుభవపూర్వకమవుతుంది. 4. అనాది కాలం నుండి నేటి వరకు మారలేని దేవుడు. మోషేతో పొదలో దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు. హాగరుతో అరణ్యంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు నన్ను చూచిన దేవుని చూచితిని అని సాక్ష్యమిచ్చేలా చేసిన దేవుడు. ప్రవక్తలతో దర్శనాల ద్వారా, కలల ద్వారా తన సంకల్పాన్ని బయలుపరిచిన దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పబడినట్లు, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు భక్తులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడలేడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. కాని దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. సామెతలు అన్న వాక్యం ప్రకారం మనం దేవుని స్వరం కోసం కనిపెట్టాలి. 5. ప్రస్తుత కాలంలో మన కర్తవ్యం. యోవేలు గ్రంథంలో చెప్పబడినట్లు, అంత్యదినములలో దేవుడు తన ఆత్మను అందరిమీద కుమ్మరిస్తాడు. కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. యవనస్తులకు దర్శనాలు కలుగుతాయి. నేటి గందరగోళ లోకంలో టెక్నాలజీ మరియు ఒత్తిడి మధ్య మనం దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం. కాబట్టి దావీదు భక్తుని వలె మనమిలా ప్రార్థించాలి: దేవా, నాకు కనబడుము, నాతో మాట్లాడుము. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. కీర్తనలు. ముగింపు. ప్రియ స్నేహితుడా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీవు ఆయన సన్నిధిలో సాష్టాంగపడి ఆయన ముఖదర్శనం కోసం ఆశపడితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన నీకు మార్గదర్శిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనకు ప్రసాదించునుగాక. ఆమెన్.